దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్. డైలీ డివోషనల్. ట్యూస్డే, జనవరి 20. దావీదు అచ్చటనే బలి అర్పించెను, మరియు దేవుడైన యెహోవా నివాసస్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులర్పించి దహనబలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. 2 దినవృత్తాంతములు 21:28, 22:1. కేవలము ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావీదును పిలుచుటలేదు. దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావీదు కొరకు దేవుడు కలిగియున్నాడు. దావీదు జీవితములో అడుగడుగున అధికమగుచూ వచ్చిన ఆనందమును మనము చూచితిమి. దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించినదేమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణము కొరకైన ఏర్పాటు విషయమై దేవుడాయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనము చూచితిమి. దేవుడు తన ఏర్పాటును దావీదుకు బయలుపరచుకమునుపు మనము చూచిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గము గుండా యెబూసీయుడైన అరౌనా కళ్లమునకు తీసుకొని వచ్చెను. ఏ భూభాగమునకైతే దావీదు తీసుకొని రాబడి బలిపీఠమును కట్టి దహనబలులను సమాధాన బలులను అర్పించెనో అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణమునకై కోరుకొనియున్నాడని దావీదు గ్రహించెను. ఆరంభములోనే ఆ స్థలములో తనకు మందిరమును నిర్మించుమని దేవుడు దావీదునకు చెప్పియుండవచ్చును. అయితే ఆ సమయములో అట్టి ఆజ్ఞను, ఉపదేశమును అంగీకరించుటకు దావీదు సిద్ధముగా లేడు. అదే రీతిగా మనము నిజముగా సిద్ధపరచబడి తయారుగానున్నప్పుడే తన హృదయములోనున్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు. అలసిన వానిని ఊరడించు మాటలు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. 1 కొరింథీ 11:28. ప్రభువు దినమున మనము ప్రభువు దళ్ల చుట్టూ చేరివచ్చుదుము. అది ప్రభువు దళ్లగాని మరి ఏ మానవుని దళ్లగాదని జ్ఞాపకముంచుకొనుము. దానిలో పాలు పొందుటకు నిన్ను ఆహ్వానించుచున్నది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ప్రశస్త రక్తము ద్వారా కొనబడిన వారందరూ ఈ దళ్లలో స్వేచ్ఛగా పాలు పొందవచ్చును. నీవు నీ హృదయములోనికి చూచుకొనిన ఎడల నిజముగా ఆయన రక్తము ద్వారా కొనబడితివని ఎరుగగలవు. లేని ఎడల రొట్టెగాని పాత్రగాని నీ యొద్దకు వచ్చినప్పుడు దయచేసి వాటిని ముట్టకుము. ఇవి తిరిగి జన్మించి జీవముగల దేవుని శరీరములో భాగముగానైన వారికే చెందును. అవి తిరిగి జన్మించని వారికి ఏమాత్రమూ చెందవు. ఇది స్వయం పరీక్షకు మొదటి విషయము. మీరు విశ్వాసము గలవారయ్యున్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనుడి. 2 కొరింథీ 13:5. ఈ దళ్ల మనకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణమును జ్ఞాపకము చేయుచున్నది, మరియు ఆ మరణములో శిలువపై గావించిన బలమైన శాశ్వతమైన విజయమును కూడా అది మనకు జ్ఞాపకము చేయుచున్నది. మన ప్రభువు మనలో ప్రతి ఒక్కరము విజయవంతమైన జీవితమును కలిగియుండవలెనని కోరుచున్నాడు. మరియు విరువబడిన ఆయన శరీరము, చిందించబడిన ఆయన రక్తము మనము సమృద్ధి అయిన జీవమును అనుభవించుటకు తోడ్పడును. ఆ రొట్టెలోనూ పాత్రలోనూ పాలు పొందుట వలన మనము ఆయన ద్వారా జీవించగలము. మనము దానిలో పాలు పొందుటకు ముందు కూడా మనము శుద్ధిగా ఉండవలెనని జ్ఞాపకము చేయబడుచున్నాము. మనము చాలా సంవత్సరముల నుండి పాలు పొందుచుండవచ్చును. అయితే ప్రతి సందర్భములోనూ మనలను మనము పరీక్షించుకొనవలెను. మనము అపవిత్రముగా నుండి అయోగ్యముగా పాలు పొందుదుము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఆయన ఎదుట మనము పవిత్రముగాను యోగ్యముగాను ఉన్నామా? ఇందుచేతనే పాలు పొందుటకు ముందు మనలను మనము పరీక్షించుకొనవలసియున్నది. అన్ని విషయములలోనూ ఆయనకు లోబడుచున్నామా? మనకు సహపాటి విశ్వాసులకు మధ్య ఏ అసూయ అయినను లేక ద్వేషమైనను ఉన్నదా? ఏ అసమ్మతి అయినను లేక అనైక్యత అయినను ఉన్నదా? రొట్టెలోనూ పాత్రలోనూ పాలు పొందుటకు ముందు దేవుని ఎదుటను మనుష్యులి ఎదుటను ఆ విషయాన్ని ఒప్పుకొని సరిచేసుకొనవలను. ఆ ద్వేషము మరియు అసూయ ఒప్పుకొనబడి రక్తము క్రిందకి తీసుకొని రాబడాలి. ఆ అసమ్మతి లేక అనైక్యత వెలుగులోనికి తీసుకొని రాబడి సంధించబడి మరియు సరిచేయబడాలి. ప్రతి ఒక్క బలహీనత ఆయన జీవము ద్వారా జయించబడగలదు. ప్రతి అపవిత్రత ఆయన రక్తము ద్వారా కడుగబడగలదు. మనలను మనము ఆయన ఎదుట తగ్గించుకొనుట ద్వారా ప్రతి ఒక్క నష్టము సమకూర్చబడగలదు. ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొనుట వలన మనము కూడా పాపమునకు మరణించితిమని జ్ఞాపకము చేసుకొనిదము. మరియు ఆయనకు లోబడుటకు దాసులుగా మనలను మనము అప్పగించుకొనవలను. రోమీలు 6:16-19.